రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం అన్నారు. రాజధాని రైతుల పెండింగ్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం కుదరలేదన్నారు. ఉమ్మడి రాజధాని సమస్య లేదు కాబట్టి అమరావతికి చట్టబద్ధత తెస్తామన్నారు సీఎం. రాజధాని పునర్నిర్మాణ పనులకు రైతులను సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. సభా వేదిక వద్ద రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కుటుంబ సభ్యులతో రాజధాని రైతులు రావాలని ఆహ్వానించారు. రిటర్నబుల్ ప్లాట్స్ కు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని రైతులు తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్స్ కు బ్యాంకు రుణాల సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూ సమీకరణపై సమావేశంలో చర్చించారు. రైతులకు ఉన్న అనుమానాలను సీఎం చంద్రబాబు నివృత్తి చేశారు. ఇక మహానగరంగా అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండాలన్నారు. విమానాశ్రయం ఉంటే కలిగే మేలును సీఎం చంద్రబాబు వివరించారు. చంద్రబాబు వివరణ పట్ల సంతృప్తి చెందామన్నారు రైతులు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే రాజధాని అమరావతి రీలాంచింగ్ కార్యక్రమానికి మే 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు 35,000 ఎకరాలకు పైగా భూములు ఇచ్చారో ఆ సంబంధించిన రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజధాని ప్రాంత రైతులు కూడా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కూడా రైతులు వివిధ అంశాలపైన కూడా ప్రస్తావించారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజధాని అమరావతి సంబంధించి కూడా ఏదైతే రైతులు ఎదుర్కొంటారో ఆ రైతు సమస్యల పైన కూడా వాళ్ళు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ అంటే వాళ్ళు భూములు ఇచ్చారో దానికి సంబంధించి కూడా ఏ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు అని చెప్పేసి కూడా రైతులతో చర్చించారు. దాని తర్వాత కూడా ప్రధానంగా ఏదైతే ప్రధాని మోడీ సభకు తమ రైతులంతా కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకు కూడా అక్కడ సభావేదిక కూడా రైతుల కోసం ప్రత్యేకంగా ఒక సభావేదిక కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఒక చర్చ రైతులు నియమించారు. ప్రధానంగా చూసుకుంటే అయితే రాజధానికి సమస్య కూడా అయితే రాజధాని అమరావతిని పార్లమెంట్ లో అమరావతిని ఖరారు చేస్తూ రాజధాని చట్టం తేవాలని చెప్పేసి కూడా రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ లో చట్టం లేదు కాబట్టి చట్టం తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండేది అమరావతి అవుతుందని చెప్పేసి కూడా రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా సీఎం వాళ్ళతో ప్రధానంగా చర్చించింది. అయితే ఇంతకు 2024 వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం చేయలేకపోయాం, చట్టం కుదరలేదని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు రైతులతో చర్చించాడు. ఇప్పుడు ప్రస్తావిస్తే ఉమ్మడి రాజధాని సమస్య లేదు కాబట్టి అంటే మనకు విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండింది. ఇప్పుడు ఆ ఉమ్మడి రాజధాని కూడా 10 ఏళ్ళు కాలం ముగియడంతో కూడా ఇప్పుడు ఉమ్మడి రాజధాని సమస్య కూడా లేదు కాబట్టి త్వరలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి అమరావతి రాజధానికి సంబంధించి కూడా ఏదైతే దానికి సంబంధించి శాశ్వత రాజధాని కూడా ఒక చట్టబద్ధత తీసుకొస్తాం. దీనికి సంబంధించి కూడా కేంద్రంతో కూడా ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతాం. ప్రధానమంత్రి మోడీ దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి రాజధానికి అమరావతి శాశ్వతంగా ఉండేటట్టు కూడా పార్లమెంట్ లో చట్టం తెచ్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. దీనిపైన కూడా వాళ్ళ రైతులు కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే ఈ కుటుంబ సభ్యులతో కూడా మొత్తం రైతులంతా ఈ ప్రధాని మోడీ సభకు రావాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే కొన్ని రిటర్నబుల్ ఫ్లాట్స్ కు సంబంధించి కూడా బ్యాంకు రుణాలు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన కూడా చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకుని ప్రధానంగా అయితే రాజధాని అమరావతి అంశంపైనే వాళ్ళకు పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలని చట్టబద్ధత తేవాలని చెప్పేసి రైతులు అడిగారు. దానిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి త్వరలో కూడా రాజధాని సమస్యను పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి కూడా చట్టబద్ధత తెచ్చే విధంగా తాము కృషి చేస్తామని చెప్పేసి రైతులకు హామీ ఇచ్చారు శ్రీదేవి. కలిగే మేలు గురించి కూడా చంద్రబాబు వారికి వివరించినట్టుగా తెలుస్తుంది. అసలు ఎటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి రైతులకు దీనివల్ల? రాష్ట్ర రాజధానికి సంబంధించి అమరావతిని రాజధాని అవుతే మటుకు ప్రపంచంలోనే ఒక నంబర్ 1 రాజధానిగా తీసేదిగా తాము ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా
చంద్రబాబు నాయుడు రైతులతో చర్చించారు. అంటే రాజధాని అమరావతి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీద కూడా దాదాపు 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పించి ఈ నేపథ్యంలో మే 2న రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి కూడా రీలాంచింగ్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో మటుకు రాజధాని అనేది లేకుండా 3 ముక్కలాటగా కొనసాగింది. ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ప్రాంతం అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అమరావతి రాజధాని అభివృద్ధి పెద్ద ఎత్తున చేపడుతుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం చూసుకుంటే టెండర్లు కూడా ఖరారు చేశారు. పెద్ద ఎత్తున కూడా పనులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి మటుకు రూపుదాల్చిన మటుకు అక్కడ ఉండే రైతులకు కూడా తమ ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారో దాని ద్వారా కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు విలువ పెరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి కూడా అమరావతి రాజధాని అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద నగరంగా మారబోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు రైతులకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఒక మహానగరంగా అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు దృష్టికి తీసుకెళ్లారు. నగరానికి సంబంధించి కూడా పెట్టుబడులు విమానాశ్రయం ఉంటే కలిగే మేలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వాళ్ళకు రైతులకు వివరించారు. చంద్రబాబు వివరణ పట్ల అయితే రాజధానికి సంబంధించిన అభివృద్ధి పనులు, అలాగే ఎయిర్పోర్ట్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలా అయితే పెద్ద పెద్ద యూనివర్సిటీలు కావచ్చు, మెడికల్ హబ్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇలా మొత్తం మీద ప్రపంచంలో మటుకు రాబోయే కాలంలో అమరావతి రాజధాని మహానగరంగా రూపొందిందని చెప్పేసి రైతులకు చంద్రబాబు నాయుడు పూర్తిగా వివరించారు. దీనికి రైతులు కూడా చంద్రబాబు వివరణ పట్ల కూడా సంతృప్తి చెందారు రైతులు. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చెప్పారు. రాజధాని రైతుల పెండింగ్ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు. అయితే 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం కుదరలేదన్నారు. ఉమ్మడి రాజధాని సమస్య లేదు కాబట్టి అమరావతికి చట్టబద్ధత తెస్తామన్నారు సీఎం. ఇక రాజధాని పునర్నిర్మాణ పనులకు రైతులను సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. సభా వేదిక వద్ద రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కుటుంబ సభ్యులతో రాజధాని రైతులు రావాలని ఆహ్వానించారు. రిటర్నబుల్ ప్లాట్స్ కు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని రైతులు తెలిపారు. అయితే రిటర్నబుల్ ప్లాట్స్ కు బ్యాంకు రుణాల సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూ సమీకరణపై సమావేశంలో చర్చించారు. రైతులకు ఉన్న అనుమానాలను సీఎం చంద్రబాబు నివృత్తి చేశారు. మహానగరంగా అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండాలన్నారు. విమానాశ్రయం ఉంటే కలిగే మేలును సీఎం చంద్రబాబు వారికి వివరించారు. చంద్రబాబు వివరణ పట్ల సంతృప్తి చెందామన్నారు రైతులు.